వెల్కమ్ టు AR6 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు. ఇంటి ఆవరణలో నీళ్లు పెట్టండి, చిన్ని జీవితాలను కాపాడండి. ఎన్డీఆర్ సంస్థకు కాంట్రాక్టర్లకు అడ్డుపడుతున్న ఓరుగల్లు లారీ అసోసియేషన్ అధ్యక్షుడు. గ్రామాలలో రోడ్ షో కార్యక్రమం నిర్వహించిన టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానంద రెడ్డి గిత్త జయసూర్య. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ బాగ్ అంబర్పేట్ నారాయణ స్కూల్స్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించామని నారాయణ స్కూల్స్ జీఎం గోపాల్ రెడ్డి, ఎంజీఎం బాలపరమేశ్వరరావు, నారాయణ హై స్కూల్ ప్రిన్సిపల్ సవిత విజయబేరి మోగిందని అన్నారు. డీడీ కాలనీ బ్రాంచ్ లో 18 మంది 10 GPA సాధించారని, 100% విద్యార్థులు పాస్ అయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం 10 GPA సాధించిన విద్యార్థులను, అధ్యాపకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ ఆజాద్, ఏవో మల్లికార్జున్ రెడ్డి, ఏవో ప్రసన్నతో పాటు టీచర్లు పాల్గొన్నారు. నా పేరు సవిత అండి. నారాయణ ఇన్స్టిట్యూషన్స్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఈడీ కాలనీ, మా బ్రాంచ్ పేరు ఈడీడీలో ఈ సంవత్సరం వచ్చిన రిజల్ట్స్లో నారాయణ సంస్థ మళ్ళీ దుందుముగా మోగుతూ 10/10s మాదే కైవల్యం పుచ్చుకుంది. 10/10s రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మా వెనక ఉండి నడిపించిన కోఆర్డినేటర్స్ కానివ్వండి, R&Ds కానివ్వండి, యాజమాన్యం పెట్టిన ప్రోగ్రామ్స్ కానివ్వండి, అది పిల్లలకి వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేటట్టుగా తీర్చిదిద్దబడింది. ఫేజ్ అనే ప్రోగ్రామ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, పిల్లలు వాళ్ళ తప్పుల్ని తెలుసుకుంటూ దిద్దుకుంటూ వాళ్ళు 10/10s ఎలా సాధించాలి, అలాగే ఎవరైతే ఫేజ్ ప్రోగ్రామ్స్ వల్ల మా పిల్లలు ఈ విజయాన్ని సాధించడం జరిగింది. ఎస్పెషల్లీ డీడీ కాలనీకి వస్తే మాకు 17 10/10s నిల్ ఫెయిల్యూర్స్ అండి. ఇప్పటివరకు ఫెయిల్యూర్స్ అనేవాళ్ళు లేరు. ఈ ఒక్క సంవత్సరమే కాదండి, ప్రతి సంవత్సరం నారాయణ ఒక యజ్ఞంలాగా జూన్ నుంచి పరీక్షలు అయ్యేంత వరకు పిల్లలతో ఉంటూ పిల్లల రిజల్ట్స్తో పాటు మేము కూడా ఆహ్లాదంగా పార్టిసిపేట్ చేస్తున్నాం. అందులో సహకరించిన పేరెంట్స్ అందరికీ కృతజ్ఞత చెప్తూ మా మేనేజ్మెంట్ థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళు ఎదుగుదలకి కాలేజీలోనే కాదు, స్కూల్ నుండి కాలేజ్ వరకు యాజమాన్యం ప్రోత్సహిస్తున్నందుకు పేరెంట్స్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. Good afternoon everyone. My name is Rasagna. I studied in Narayana EDD branch. I scored 10 GPA this year. I am so happy to study in this school. Mainly Narayana conducted many DPT programs like those are called as daily practice tests. We have written many exams like 200 plus. That made us very perfect to write in exams. Teachers also helped us very much and they motivated us to score 10 GPA. Thank you. అన్నవరం సమీపంలో 52 kgల గంజాయి లిక్విడ్ ను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్టు చింతలపల్లి ఎస్పీ ప్రశాంత్ శివకుమార్ తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో సమావేశంలో మాట్లాడుతూ, ఒరిస్సా సరిహద్దులోని తయారవుతున్న రవాణాకు సిద్ధంగా ఉన్న లిక్విడ్ గంజాయిని అది తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దీని విలువ సుమారు 5.5 కోట్లు ఉంటుందని, అలాగే వేరే రాష్ట్రాల్లో దీని విలువ ఇంకా ఎక్కువ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన శ్రమించి సక్సెస్ అయిన చింతలపల్లి సిఐ రమేష్ ను, అన్నవరం ఎస్ఐ మరియు సిబ్బందిని ఏఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు. అప్పుడు చాలా ప్రమాదం. అందులో టోలింగ్ అనేసి ఒక లిక్విడ్ వేస్తారండి, నచ్చినట్టు వాటర్ లాగే ఉంటుంది, డార్క్ స్మెల్. అదే అది దొరకలేదు. లాస్ట్ టైం 2 దొరికాయి. దాని సిగరెట్ ఉంటుంది, సిగరెట్ చిన్నది లాస్ట్ టైం జస్ట్ ఒక డ్రాప్. 52 కోట్లు. 52 కోట్లు. 52. దీంట్లో తీసేది
క్లాస్ వస్తుంది. పోలీస్ స్టేషన్ తర్వాత ఎన్డీపీఎస్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరూ కలిపి ఒక మంచి వర్క్ చేసి ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తూ ఒక వ్యక్తి మీద నిఘా పెట్టడం వల్ల ఈ ఊలంగి ప్రకాష్ అని మన అలగం గ్రామం జీమాడుగుల మండలం చెందిన ఒక వ్యక్తిని ఒక 53.84 కిలోలు ద్రవరూప గంజాయి పెద్ద ఎత్తున సీజ్ చేయడం జరిగింది. ఆ వ్యక్తిని ఫర్దర్ మళ్ళీ విచారించి ఈ గంజాయి ఎలా తయారు చేశారు ఆ విషయాలన్నీ ఒకసారి కనుక్కొని ఈ గంజాయి తయారీకి సంబంధించిన మెషినరీ మొత్తం స్టవ్స్ కావచ్చు, కుక్కర్స్ కావచ్చు, ఆ ప్రెస్సింగ్ మిషన్స్ కావచ్చు అన్నీ సీజ్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి ఇప్పుడు ఆపరేషన్ పరివర్తన కింద మనము గంజాయి అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరియు మన స్టేట్లో పెద్ద ఎత్తున ధ్వంసం చేయడం వల్ల తర్వాత చెకింగ్ ఎక్కువ కావడం వల్ల ఈ ఒడిశాలోని ఇసుకబంద మల్కాన్గిరి జిల్లా అక్కడి నుంచి ఉన్న రైతుల దగ్గర కొంతమంది పేర్లు కూడా మనం కేసులో పెట్టడం జరిగింది. వాళ్ళందరూ దగ్గర నుంచి ఈ కర్ణాటక, కేరళ, రాజమండ్రికి సంబంధించిన వ్యక్తుల దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఈ గంజాయిని ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళకి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసేటట్లు ఈ ద్రవరూప గంజాయిని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ అవుతున్న క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ ద్రవరూప గంజాయి విలువ కూడా మనకి మార్కెట్లో ఇక్కడ వరకు చూసుకుంటేనే మనకు ఒక కిలో 10 లక్షల వరకు ఉంటుంది. సో ఈ మొత్తం మనము సీజ్ చేసిన ఒక సుమారు ఒక 53.84 సుమారు ఒక 55.4 కోట్ల వరకు దీని విలువ ఉండే అవకాశం ఉంది. ఇంకా అది బెంగళూరు మార్కెట్, కేరళ మార్కెట్ లాంటివి ముందుకెళ్తే దాని విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఇది ఈ మంచి ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసి మంచి వర్క్ చేసిన చింతపల్లి సర్కిల్ సిఐ గారికి, తర్వాత ఎస్ఐ గారు, అన్నవరం ఎస్ఐ అందరికీ నా అభినందనలు. ఎస్పెషల్లీ స్టాఫ్ కూడా కొన్ని ఇంటీరియర్ ఏరియాలో ఎలక్షన్ ఒత్తిళ్ళు, ఎలక్షన్ టైంలో కూడా ఇట్లాంటి మంచి క్యాచ్ పట్టుకోవడం చాలా హర్షణీయం. థ్యాంక్ యూ. కరీంనగర్ స్థానిక సుభాష్ నగర్లోని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొంకూరు రాములు ఏర్పాటు చేసిన మేడే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన 42వ డివిజన్ కార్పొరేటర్ మేచినేని అశోక్రావు మేడే జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ కార్మికులందరూ ఐక్యతగా ఉండి వారి హక్కులను కాపాడుకోవాలని తెలియజేశారు. బొంకూరు రాములు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలని పొందడానికి కార్మికులందరూ లేబర్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని అన్నారు. కార్మిక శాఖ అందిస్తున్న సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని తెలియజేశారు. అందరికీ నమస్కారములు. ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఉంది. ఈ సందర్భంగా మేమందరము మా పక్షాన అన్ని కార్మికులకు హృదయపూర్వక కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మిత్రులారా, మన ప్రభుత్వము ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కార్మికులకు వ్యతిరేకమైన ప్రభుత్వం, కేంద్రంలో కూడా వ్యతిరేకమైన ప్రభుత్వం. కార్మికులకు ఇప్పుడు పట్టించుకునే దాఖలాలు లేవు. గత ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం కార్మికులు ఎన్నో సంక్షేమ పథకాలు కానీ ఆదుకోవడం కానీ ఎన్నో విధాలుగా ఆదుకున్నది. మనం సింగరేణి కార్మికులకు కూడా చూడొచ్చు. మనము ఇక్కడ కూడా ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం నుంచి ఇవాళ మేడే కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా డివిజన్ కార్పొరేటర్లు అతిథులుగా పిలుచుకొని జెండా కార్యక్రమం చేయడం జరిగినది. మాకు కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వానికి కూడా నివేదిక ఇద్దామని ఇచ్చడానికి రెడీగా ఉన్నాము. మా కార్మికులకు లేబర్ కార్డులు చాలామందికి లేవు. చాలామంది కార్మికులు లేబర్ కార్డులు తీసుకున్న వారు కూడా ఇన్సూరెన్స్ అది ఛానల్ కట్టుకోలేక రిన్యూవల్ చేసుకోలేక అవి రద్దు అయిపోతున్నాయి. కాబట్టి భవన నిర్మాణ కార్మికులు అందరూ ఏ కార్మికులైనా కానీ వాళ్ళు
ఈ రిన్వాల్ చేయించుకొని వాళ్లకు కావాల్సిన లబ్ధిని పొందాలని మేము ఈ మేడే సందర్భంగా తెలియజేస్తున్నాం. అయినా భవన నిర్మాణ కార్మికులకు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు రెండిన కానీ కాదు రన్నింగ్లో ఉండాలని మేము ప్రభుత్వానికి తెలుసుకున్నాం. ఇట్లా చాలామంది కార్మికులకు లేబర్ అడ్డల మీద వాళ్ళకు అడ్డల మీద మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతారు కాబట్టి లేబర్ ఆఫీసు నుండి కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మరి ప్రపంచ కార్మిక అందరూ ఐక్యంగా ఈ కార్మిక దినోత్సవం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. మన దేశంలో కూడా కార్మిక సంఘం అంతా సంఘటితంగా ఉండి వారి హక్కుల కొరకు పోరాటం చేసినటువంటి మేడేను చాలా పవిత్ర దినంగా అభివర్ణించుకుంటూ మరందరూ ముందు భవిష్యత్తులో కూడా వారి లెక్కలు కష్ట వర్షం చేస్తేనే బ్రతికేటువంటి కార్మిక సంఘం అంతా ఐక్యంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా మన సెంట్రల్ ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా కార్మికుల మీద అణచివేత ధోరణితో ఉన్నది. సిపిఐ సిపిఎం అటువంటి సాఫ్ట్వేర్ రంగం నుంచి రాజకీయాల్లోకి కర్నూలు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు ఎం శ్రీహర్ష అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్యాస్ స్టవ్ గుర్తును కేటాయించింది. మరింత సేవ చేసేందుకు గ్యాస్ స్టవ్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కర్నూలు ప్రజలను కర్నూలు ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి ఎం శ్రీహర్ష కర్నూలు ప్రజలను కోరారు. ఈ మధ్య కూడా సార్ వార్తలు మనము ఆ యాంగిల్లోనే ఇస్తున్నాం. మన మేనిఫెస్టోలో ఉన్న పైట్స్ పెట్టుకుని వస్తున్నాం. అదే యాడ్ పంపించినా కూడా అదే పెడుతున్నాం మన వార్తలు. అందుకంటూ కొత్త రాజకీయానికి అయితే మనం అయితే ముందుకు వెళ్తాం. ప్రయత్నం తప్పేందు ఎక్స్పర్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఎవరు ఉన్నారంటే వాళ్ళ దగ్గర పోయి కూర్చోవడము మళ్ళా పోయి చేయడము. మొన్న రిటైర్డ్ డిఎస్పీ సార్ దగ్గర అని మా ఆలోచన. ఈ విధంగా RIS కాన్సెప్ట్తో కర్నూలు అభివృద్ధి చేయాలని కర్నూలు ప్రగతి సమితి అనేది పోరాడుతుంది. ఆ దిశగా మేము ఖచ్చితంగా ముందుకెళ్తాం. జగన్ మళ్లీ గెలవాలి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు పసుపుల కొట్టముల్ల మహబూబా బాషా చెప్పారు. ఈ రోజు కొట్టముల్ల మహబూబా బాషా తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ముల్ల మహబూబ్ బాషా మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ కొడుమూరు నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి సారించి సతీష్ గెలుపు తప్పకుండా చేయాలన్నారు. ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్ వంటి పథకాలు దేశంలో ఎవరూ చేపట్టలేంది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఏపీ సీఎం జగన్ కే సాధ్యమైందన్నారు. ఈ రాబోయే రోజుల్లో 13వ తేదీ జరగబోయే ఎన్నికల ప్రచారంలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోడుమూరు కాన్స్టిట్యున్సీకి కోడుమూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా ఆదిమూలపు సతీష్ అన్నని నియమించడం జరిగింది. ఎందుకంటే మనం జగనన్నకి తోడుగా సతీష్ అన్నని గెలిపించుకునాలని కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో కోడుమూరు నియోజకవర్గం అభ్యర్థి సతీష్ అన్నని సపోర్టుగా ప్రతి ఒక్కరం స్టార్ క్యాంపియన్ మాదిరి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి గెలుపు కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేసుకునాలంటే మన సతీష్ అన్నని నియోజకవర్గం బయట గెలిపించుకునాలా. ఎందుకు గెలిపించుకునాలంటే గతంలో 2019 నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచి కూడా ఏదైతే హామీలు ఇచ్చారో నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు వల్ల ఈ 5 ఏళ్లలోపు 99% పూర్తి చేయడం జరిగింది. అమ్మఒడి అయితే ఏమి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, పెన్షన్, వృద్ధులకు పెన్షన్, ఇంటికే రేషన్, ఇటువంటి ప్రజల వద్దకే పాలన తీసుకుపోవడం జరిగింది. గ్రామ స్వరాజ్యం తీసుకురావడం జరిగింది. ఇవల్ల కొనసాగాలంటే మళ్ళీ మనం 2024లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి సపోర్టుగా ఉండి గెలిపించుకునాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
కరీంనగర్ 24వ డివిజన్లో 261 బూతులో ఇంటింటి ప్రచారం. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారిని గెలిపించగలరని ఓటర్ మహాశయులను అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ 261 బూత్ మెంబర్స్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు కూడా వకీలే, సార్ కూడా వకీలే. వకీళ్ళతోనే అభివృద్ధి అవుతుంది. దేశం బాగుపడాలంటే వకీళ్ళే కావాలి. మన తెలంగాణ కూడా, కరీంనగర్ కూడా స్మార్ట్ సిటీ తీసుకొచ్చినాం. ఖచ్చితంగా వేయండి, అందరితో నేర్పియండి. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారములు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము సోదరింటికి రావడం జరిగింది. వాళ్ళు మా పార్టీకి ఓటేస్తారని చెప్పడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. మిత్రులారా, మేము భారీ మెజార్టీతో వినోదన్న గారి గెలుపు కొరకు కృషి చేస్తున్నాము. ఇందులో భాగంగా ప్రచారం 24 డివిజన్ శివాజీనగర్లో 261 బూత్లో ప్రచారం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పడం ఏదనగా, ముఖ్యంగా మహిళా సోదరులు, మీరు ఓటేసే ముందు కొంచెం ఆలోచించండి. 2014 ముందు గ్యాస్ ధర ఎంత ఉండే? 410 రూపాయలు. ఇవాళ 1000 రూపాయలైంది. నిత్యావసరాల వస్తువులు ఎంత ధర పెరుగుతుంది? బీజేపీ గవర్నమెంట్ పోవాలంటే ఖచ్చితంగా సెక్యులర్ పార్టీలు, నిజాయితీగమైన పార్టీలు ఖచ్చితంగా రావాలి. వినోదన్న గారి లాంటి నాయకులు రావాలి, గెలవాలి. అప్పుడే మా సమస్యలు తీరుతాయి. మనం చూసినాం మణిపూర్లో ఏం జరిగింది. అక్కడ ఆర్ఎస్ఎస్ గుండెలు ఎలా చేశారు. అక్కడ క్రిస్టియన్ మైనారిటీస్ ఎక్కువ ఉంటారు. ఇరు వర్గాల మధ్యలో చిచ్చు పెట్టి ఒక సోదరిని నగ్నంగా ఊరేగింపించారు. ఇంత అమానుషం. ప్రపంచంలో మన దేశం ఒక విలువ తగ్గింది. డోన్ పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి బయటికి వచ్చిన అనంతరం మీడియాతో బిర్రు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలకు కేంద్రం పంపినటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు 8,629 కోట్ల రూపాయలు సర్పంచ్లు సంతకం లేకుండా, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా దొంగలించి దారి మళ్లించిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక ఉద్యమాలు చేపడుతూ వాటికి సమాధానం చెప్పలేని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కరెంటు బిల్లులకు బదలాయించినామని చెప్పి అబద్ధపు ప్రకటన చేయడం జరిగింది. పంపితే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి దారి మళ్లించడం జరిగింది. సర్పంచుల సంతకం లేకుండా, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, గ్రామ సభ ఆమోదం తెలపకుండా దొంగిలించి దారి మళ్లించడం జరిగింది. ఈ విషయాన్ని గత 3 సంవత్సరాలుగా మేము ఆందోళన చేపడుతుంటే, ఆ ఆందోళనకి కౌంటర్గా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆ నిధులను మేము కరెంటు బిల్లుకు బదలాయించాము అని పచ్చి అబద్ధం చెప్పారు. ఇది అబద్ధమని చెప్పి మేము గత 24వ తారీఖు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసుకొని పంచాయతీరాజ్ దినోత్సవం రోజున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో అబద్ధం చెప్పారు, మీరు కరెంటు బిల్లులకు బదలాయించామని. ఇది పూర్తిగా అవాస్తవం. మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం మా సర్పంచుల సంఘం తరపున అని చెప్పి మేము చర్చకి ఆహ్వానించి సవాల్ విసరడం జరిగింది. అది కూడా మేడే రోజున మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కాబట్టి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర మీ నియోజకవర్గమైనటువంటి డోన్ పట్టణంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గరికి చర్చకు రావాలని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని సవాల్ విసరడం జరిగింది. అయితే ఇందుకు బదులుగా నిన్న రాత్రి సడన్గా మన పోలీస్ అధికారుల నుంచి, ఎస్ఐ గారి దగ్గర నుంచి నాకు నోటీస్ రావడం జరిగింది. నోటీసు ఏమని ఇచ్చారంటే, మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి, 30 యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలి, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే నేను అదే సిఐ గారు ఎవరైతే నోటీస్ ఇచ్చారో ఆ సిఐ గారి దగ్గరికి వెళ్ళి మేము అనుమతి కోరడం జరిగింది. మా నిధులు దొంగలించబడ్డాయి, మా దొంగలించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల సంతకం లేకుండా దొంగతనం చేసింది కాబట్టి మేము ఆ విషయాన్ని ఆందోళన చేస్తుంటే
ఆర్థిక శాఖ మంత్రి బుడమకాయల దొంగ అంటే భుజాలు నడుపుకున్నట్టు అసెంబ్లీలో అబద్ధపు మాటలు చెప్పారు కాబట్టి అది నిరూపించడానికి మేము వచ్చాం సార్. కాబట్టి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి వారిని కోరడం జరిగింది. అయితే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము అనుమతి లేదని వాళ్ళు చెప్పారు కాబట్టి మేము ఎలక్షన్ కోడ్ను గౌరవిస్తూ, అధికారులను గౌరవిస్తూ, చట్టాన్ని గౌరవిస్తూ, న్యాయాన్ని గౌరవిస్తూ, ధర్మాన్ని పాటిస్తూ, వాళ్ళకంటే చట్టం లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు, వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలంటే ప్రేమ లేదు. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికైతేనేమి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికైతేనేమి, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరికీ ఈ డోన్ పట్టణం ద్వారా ఒకటి చెప్తున్నాను. ఈరోజు మేము విసిలినటువంటి సవార్ని మీరు స్వీకరించలేదు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్లే, మీరు ప్రజల దృష్టిలో దోచిగా మిగిలినట్లే. కనీసం ప్రెస్లో కూడా మీరు కౌంటర్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. కాబట్టి మీరు ఈరోజు ప్రజల దృష్టిలో దోషులు. కాబట్టి మేము ఈ విషయాన్ని కేవలం గాంధీ బొమ్మ దగ్గర పోవాలంటే మేము భయపడి కాదు, మేము చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయాన్ని గౌరవిస్తాం, ధర్మాన్ని గౌరవిస్తాం. మీలకు దొంగతనాలు చేసేటువంటి ధర్మం అది కాదు. మా సర్పంచుల సంఘం తరపున మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు గ్రామాన 12,918 గ్రామాల్లో నివసిస్తున్నటువంటి 3.5 కోట్ల గ్రామీణ ప్రజలకి మీరు చేసినటువంటి దొంగతనాన్ని, ఈరోజు ప్రజలకి మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని గ్రామాన వివరించి మా సత్తా ఏంటో చూపిస్తామని డోన్ నగర నడిబొడ్డు నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఆజీవన్ వర్క్షాప్ కార్మికులతో రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ భేటీ అయ్యారు. ఈ నెల 13వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, వారు కార్మికులకు వ్యతిరేకమని, కార్మికులు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రిటైర్డ్ అయిన కార్మికులకు 200 గజాల భూమిని ఇప్పిస్తానని కార్మికులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని, హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రవి గారు సార్ కూడా కవర్ కావాలి. సదానందం గారు, స్థానిక వర్క్షాప్ సంబంధించినటువంటి ఐఎన్టీసీ నాయకులు, సింగరేణి కార్మిక బంధువులందరికీ కూడా చేతులు జోడించి తల వంచి మీ కుటుంబ సభ్యులు, నేను కాదు మీరందరూ ఎమ్మెల్యేలు కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 3 రోజులు దాటి 4 నెలలకు వస్తా ఉంది. ఎన్నికలైన 2 రోజులు అందరినీ కలవడం, ప్రభుత్వ ఏర్పాటుకి సమయం, తర్వాత 15 రోజులు అసెంబ్లీ, ఆ తర్వాత దొరికిన సమయంలో 20 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అప్పల కుప్ప చేసిపోయిన గత ప్రభుత్వ పరిపాలనకు ధీటుగా మరి రామగుండంలో ఆ రోజు ఒక కార్మికుడిగా అసెంబ్లీగా పోయినప్పుడు, మీ ప్రతిరూపంలో పోయినప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని సమస్యలు ప్రభుత్వానికి తెలిసేలా, దేశానికి తెలిసేలా కార్యక్రమాన్ని చేపట్టిన, ప్రభుత్వానికి దగ్గరగా పోగలిగిన అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నా. మరి దాంట్లో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి మనకు సంబంధించిన పవర్ మినిస్టర్, సింగరేణి మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఉన్న బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారి సహకారంతో దాదాపు 250 కోట్ల నిధులు తీసుకురాగలిగినాం. ఇవాళ సింగరేణిని కాపాడాలని, ప్రైవేటీకరణ చేయొద్దని, కొత్త గనులు తేవాలని, అండర్ గ్రౌండ్ మైన్ తేవాలని, ఉద్యోగ కల్పన చేయాలని, ఈ వ్యవస్థను పటిష్టం చేయాలని నిర్ణయం తీసుకున్నామని గర్వంగా చెప్తా ఉన్నా. రామగుండంలో 1:800, ఏటీపీసీలో 3:800, రాష్ట్రంలో ఇంకా అనేకమైన మైన్స్ తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఖచ్చితంగా చేసి తీరుతాం. సొంతింటి కళ నేను మాటిస్తున్నా మీ బిడ్డగా. రాష్ట్ర వ్యాప్తంగా మా మంత్రి గారు శ్రీధర్ బాబు గారు చెప్పారు, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. మొదటగా మా తమ్ముడు రాజ్ ఠాకూర్ రామగుండంలో చేయాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం రిటైర్ అయ్యే 250 మందికి
మనిషికి 200 గజాల చొప్పున నేను స్వయంగా భూమిని ఇప్పించే కార్యక్రమం చేస్తా అని చెప్పి నేను మాటిస్తున్నా. అది కూడా రామగుండంలో ఒక కాలనీ, సింగరేళ్ళ గతంలో ఉన్న కాలనీ తీసేసి 15 ఎకరాల భూమి ఉంది, అక్కడ బ్రహ్మాండమైన లేఅవుట్ చేసి మీ అందరికీ 200 గజాల భూమినిచ్చి ఇలా మీ బిడ్డ మా నాయకుడు అని గర్వపడే విధంగా ఈ బిడ్డ మీ కుటుంబ సభ్యుడు పనిచేస్తామని చెప్పి తల వంచి సౌకర్యంగా మీ అందరికీ విన్నవించుకుంటా ఉన్నా. హక్కుల కోసం కార్మికులు పోరాడిన విజయ గీతిక మేడే అని, శ్రమజీవుల సంఘటిత శక్తికి మేడే అని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బతుకన్న చెప్పారు. ఈరోజు ఐఎన్టీయూసీ జిల్లా కార్యాలయంలో మేడే పురస్కరించుకొని భవన నిర్మాణ కార్మికులను, సీనియర్ జర్నలిస్టులను, రైల్వే మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బతుకన్న మాట్లాడుతూ శ్రమజీవుల కష్టానికి గుర్తింపు, చెమట చుక్క విలువకు చాటింపు, కార్మిక పోరాటానికి మేలి మలుపు మేడేనని బతుకన్న చెప్పారు. జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు అయిన పి బతుకన్న గారిని ఐఎన్టీసీ కర్నూలు జిల్లా పక్షంగా సన్మానించడం జరుగుతుంది. ఓకే, అట్లా ఉండు. బైక్ ఇస్తే ఈతలు రా, ముందురా. యేసు ఆశీర్వాదం. ఐఎన్టీసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అలాగే యేసు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఐఎన్టీసీ ప్రోగ్రామ్ లో కాంగ్రెస్ ఓకే లేదన్నా వచ్చేసి అయిపోయిందన్నా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.